తిరుపతిలో జనసేన ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 500 కోట్లు అభివృద్ధికి, గ్రామాల రోడ్లు కాలువలు అభివృద్ధికి మంజూరు చేసి జనవరి లోపల పూర్తి చేసి దిశ తిరగరాయడం, గోకుల షెడ్లు కూడా వేలాది గోకుల షెడ్లు కూడా నిర్మించడం, అదేవిధంగా ఫారెస్ట్ లో ఆక్రమించుకున్న చిత్తూరు జిల్లా, రాయలసీమ అన్ని చోట్లలో కూడా ప్రక్షాళన చేయడం, ముఖ్యంగా తిరుపతి నుంచి ముఖ్యమంత్రి గారు ప్రక్షాళన చేస్తానన్నారు. తిరుమలలో జరిగిన ఎప్పుడు జరగని విధంగా గత 5 సంవత్సరాల దుర్మార్గపు రాక్షస పాలనలో దేవునికి వెంకటేశ్వర స్వామికి నైవేద్యం సమర్పించే లడ్డు ప్రసాదాలు, అన్న ప్రసాదాల్లో కూడా కల్తీ నెయ్యి, మన పంది కొవ్వు నెయ్యి, ఇతరత్ర కలుషితమైన పదార్థాలంతా కూడా కలిపి దేవునికి అకలుషితం చేసిన మూర్ఖులు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ తిరుపతి వాస్తవ్యులు, స్థానిక శాసనసభ్యులు, మన చైర్మన్ గా కూడా తిరుపతి చైర్మన్ గా కూడా ఉండడం జరిగింది. ఆయన హయాంలో 319 రూపాయలకు టెండర్లు కోట్ చేసి అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై కలుషిత నెయ్యిని చేశారు. అది ప్రూవ్ అయింది, వాస్తవమైంది. దానిపైన నిర్దిష్టమైన విచారణ జరుగుతూ ఉంది. త్వరలోనే ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరినీ కూడా జైలుకు పోయే పరిస్థితి వస్తుంది. ఆ బాటలోనే అభివృద్ధి ఇప్పుడు మన ముఖ్యమంత్రి చేయడం జరుగుతోంది. తిరుమలలో నివాసితులకు ఉచిత దర్శనం గత ప్రభుత్వంలో ప్రతి నెల ప్రతి మంగళవారం 5,000, 6,000 మందికి ఇవ్వడం జరిగింది. చూస్తా ఉన్నారు. అవన్నింటినీ కూడా ఉచిత దర్శనం 19 నుంచి 24 వరకు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన వెంటనే మొత్తం తీసేయడం, టిక్కెట్లు అమ్ముకోవడం, కోట్లాది రూపాయలు దోచుకోవడం జరిగిన విషయమే. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి టీటీడీ తిరుమల దేవస్థానం బోర్డు మీటింగ్లో గౌరవనీయులు టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారి నాయకత్వంలో బోర్డు సభ్యులతో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు చెప్పడం జరిగింది. మొట్టమొదటి మీటింగ్లోనే తిరుపతి నివాసితులకు దర్శన భాగ్యం కూడా కల్పించడం కూడా జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రిని పట్టుకొని చంద్రబాబును దూషించడం, ఉప ముఖ్యమంత్రిని దూషించడం, అదేవిధంగా జిల్లా మంత్రిని కూడా దూషించడం, ఎమ్మెల్యేని దూషించడం, ఇవన్నీ ఆయన నోటికి తాళాలు లేవు. ఆయన నోటిలో వచ్చేదన్నీ అబద్దాలు. ఆయనే ఒక నీచుడు, నికృష్టుడు, క్రూర మృగం. ఆయనకు దేవుడంటే నల్లరాయితో పోల్చిన మనస్తత్వం. ఆయన మాట్లాడే మాటలన్నీ కూడా అబద్దాల కోరు. ఇవన్నీ విని తిరుపతి ప్రజలు విసిగెత్తారు. మొన్న సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ ఎన్డీఏ కూటమిలో జనసేన అభ్యర్థి అయిన అరణి శ్రీనివాసులను అత్యధిక మెజారిటీతో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో, ఉప ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, వెంకటేశ్వర గారి దయతో అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది. గెలిచిన అప్పటి నుంచి కూడా తిరుపతిని ఒక ఆధ్యాత్మిక నగరంగా, పుణ్యక్షేత్రంగా భావించి తిరుపతిలో స్వేచ్ఛ కల్పించడం జరిగింది. ఈరోజు తిరుపతి నియోజకవర్గంలో ఉప మేయర్ ఆయన కొడుకు ఎన్నికల్లో నిలిస్తే గెలిచిపోతామనే ఒక ముందే ఆలోచనతో అన్ని ఏర్పాట్లు 5 సంవత్సరాలు ఏర్పాట్లు చేసుకున్నారు. ఒక ఎన్జీఓ సొసైటీ కాలనీలో ఎన్జీఓ స్థలాన్ని కూడా కింద హోటల్ పెట్టి నిర్మించి, హోటల్కు అద్దెకిచ్చి పైన ఆఫీసుకు కూడా నిర్మించుకోవడం జరిగింది. ఇటువంటి అన్ని చోట్ల తిరుపతిలో వారికి కావాల్సిన చోట్ల గవర్నమెంట్ స్థలాలు అన్ని కబ్జాలు చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా కూడా అవన్నింటినీ కూడా వారి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కూడా కబ్జాల నుంచి కూడా బయట తీసే రోజులు వస్తున్నాయి. ఖచ్చితంగా చేస్తాం.
ముఖ్యంగా ఆయన కొడుకును అభినయ్ రెడ్డి కూడా చిత్తు కూడా మొన్న ఓడిపోవడం జరిగింది. ఈరోజు ఉప మేయర్ కార్పొరేషన్లో ఎన్నిక జరగడం జరిగింది. నిన్న జరగాల్సిన ఎన్నిక ఈ రోజుకు వాయిదా పడింది. దానికి కూడా మా పైన అబండాలు వేస్తున్నాడు. మమ్మల్ని మేము కిడ్నాప్ చేస్తామంట. మేము తిరుపతిలో ఏ రోజైనా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ కానీ ఇంకొక పార్టీ కానీ మన కూటమి పార్టీ కానీ ఎప్పుడైనా ఎవరినైనా కబ్జాలు చేసి దౌర్జన్యాలు చేసి గుండాగిరి చేసి దౌర్జన్యంగా ఇండ్లు కట్టుకునింది ఏదైనా ఒకటి చూపించండి. 20-30 సంవత్సరాలలో కరుణాకర్ రెడ్డి గారు నేను చెప్తా ఒకటి చూపించండి. మీరు మైక్లో ప్రెస్ మీట్లలో మీరు మాట్లాడతారు, ఒకటి చూపించండి. మేము సమాధానం చెప్పేదానికి రెడీగా ఉంది. ఎన్డీఏ కూటమి నాయకులు పలానే నాయకుడు ఒకటి కబ్జా చేశాడనేసి చూపించండి. ఏదైనా కష్టార్జితంతోనే కూటమి నాయకులు చేసుకుంటారే తప్ప నీ మీద దౌర్జన్యాలకు గూండాయిజీకి పోడు. అటువంటిది ఈ రోజు డిప్యూటీ మేయర్ ఎన్నికలు నిన్న జరగాల్సిన ఎన్నికల్లో మేము కిడ్నాప్ చేశాము, మేము ఎన్నికలు పోస్ట్ పోన్ చేసుకున్నాము, మాకు కోరం లేకుండా వచ్చేసామని అబండాలు వేశాడు. నిన్ననే మాకు కోరం ఉంది, నిన్ననే మేము గెలిచేవాళ్ళం. వాళ్ళ కోరం లేదు కాబట్టి వాళ్ళు రాలేదు. వాళ్ళు వస్తే వాళ్ళు ఓడిపోతారనే ఒక దురుద్దేశంతో మా పైన నిందలు నిరాదరణలు, మా మంత్రి గారి పైన నిందలు నిరాదన చేశారు. ఆఖరికి మా తనయుడు మదన్ పైన కూడా రాత్రంతా ఎక్కడ డోర్లు తట్టాడో ఎవరు తలుపులు తీశాడో చిన్నపిల్లకాయలు తలుపులు తీశాడో మాకైతే తెలియదు. ఆ తలుపులు తీశాడనేసి కూడా అతనిపైన కూడా నిందలు కూడా మోపాడు. నేను ఒకటే చెప్తున్నా కరుణాకర్ రెడ్డి గారికి, మీ సంస్కృతి మాకు లేదు, విచారించుకోండి. ఈ రోజు నీ దగ్గర 49 మంది కార్పొరేటర్లు నీ దౌర్జన్యాలతో గెలుచుకున్నారు. నీతి నిజాయితీగా గెలవలేదు వాళ్ళు ఎవరు. నువ్వు గెలిపించుకున్నావు, సరే ఓకే గెలిపించుకున్నావు. 3.5 సంవత్సరం మేయర్గా కూడా ఒక అధికారం ఇవ్వలేదు, ఒక మైక్ ఇచ్చి మాట్లాడలేదు, ఆమెకు సీట్ ఇవ్వలేదు, ఆమె కూర్చునే ఒక మేయర్ గౌరవం ఇవ్వలేదు, కార్పొరేటర్లకు మైక్ ఇచ్చి మాట్లాడే స్వేచ్ఛ లేదు. వాళ్ళు చెప్పిన పని ఒక్కటి కూడా మున్సిపల్ కార్పొరేషన్లో పని జరగలేదు. 49 మంది విసిగి వేచారారు. ఈ రోజు మాకు 26 మంది సపోర్టుతో మా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకడు గెలిచాడు. ఇది అర్థం చేసుకోవాలా కరుణాకర్ రెడ్డి, బాగా అర్థం చేసుకోవాలా. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాలా. అయింది ఈ రోజుతో, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది.